సిఆర్డీఏ పరిధిలో 2000 ఎకరాల్లోని 99 లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలని అభిప్రాయానికి వచ్చినట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. 50% మేర లేఅవుట్ ఫీజు అదనంగా వసూలు చేయాలని సిఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. తమ సిఫార్సులను వచ్చే మంత్రివర్గ భేటీలో సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నాటికి 99 లేఅవుట్ల అనుమతి ప్రక్రియ పూర్తి చేయాలని ఉపసంఘం సూచించింది. ఇవాళ వరకు పెండింగ్ ఉన్నటువంటి లేఅవుట్స్ సంబంధించి ఫీజులు ఏవైతే ఉన్నాయో ఆ ఫీజుల్లో 50% భాగాన్ని పెంచే విధంగా వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని మేము కూడా అంగీకరించడం జరిగింది. 50% ఫీజులు ఇప్పుడు ఉన్నటువంటి ఫీజులను పెంచి ఏదైతే రహదారులకు భూమి ఏదైతే అవసరమవుతుందో ఆ భూమిని లేఅవుట్ వాళ్ళు ఇచ్చే విధంగా మేము కూడా ఒప్పుకోవడం జరిగింది. రేపు 18వ తారీఖు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో దీని మీద ఆమోదముద్ర వేయడం, ఆ తర్వాత 25వ తారీఖు లోపు పెండింగ్ ఉన్నటువంటి లేఅవుట్స్ అన్ని కూడా క్లియర్ చేసిన తర్వాత కొత్త ముసాయిదాని, కొత్త ప్రణాళికని, కొత్త జీవోని కూడా రూపొందిస్తామని చెప్పి మంత్రివర్గ ఉపసంఘం చెప్పడం జరిగింది.